ద్రోణాచార్యుడి ప్రతీకారం. దుర్యోధన మొన్న యుద్ధ విద్య ప్రదర్శన సభలో గురువుగారికి ఎదురు మాట్లాడి కర్ణుడిని రాజుని చేశావు. ద్రోణాచార్యుడు శక్తివంతుడు, అతనితో శత్రుత్వం ఎప్పటికీ మంచిది కాదు. అతనితో మంచిగా ఉండు, తనతో ఎప్పటికైనా మనకి అవసరం ఉంటుంది అని శకుని చెప్పాడు. సరే అని దుర్యోధనుడు వజ్రాలు, వైడూర్యాలు, బంగారం అన్నీ తీసుకుని ద్రోణాచార్యుడు దగ్గరికి కౌరవులు ఒక 100 మంది వెళ్ళి, మీకోసం గురుదక్షిణగా ఇవన్నీ తీసుకువచ్చాము, ఇవి స్వీకరించండి అని అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నవ్వి, నాకు కావలసిన గురుదక్షిణ ఇది కాదు, నేను అడిగింది ఇస్తారా అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అడగండి ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు పాండవులు కూడా పక్కన ఉన్నారు. అప్పుడు దుర్యోధనుడు తన గతం చెప్పడం మొదలుపెట్టాడు. పాంచాల దేశం యువరాజు ఆయన ద్రుపదుడు మరియు ద్రోణాచార్యుడు ప్రాణ స్నేహితులు కలిసి పెరిగారు, కలిసి అస్త్ర విద్యలో అన్నీ నేర్చుకున్నారు. మిత్రమా, నేను పెరిగి పెద్దయ్యాక నా రాజ్యంలో సగభాగం నీకు రాసిస్తాను అని అనేవాడు. కొన్ని రోజుల తర్వాత ద్రుపదుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కాలం కలిసి రాక ద్రోణాచార్యుడు పేదవాడిగానే మిగిలిపోయాడు. అప్పుడు ద్రోణాచార్యుడు భార్య స్వామి ద్రుపదుడు, నీ స్నేహితుడే కదా, మీరు తనని వెళ్లి కలిస్తే మీకు ఏదో ఒక సహాయం చేస్తాడు అని చెప్పింది. అప్పుడు ద్రోణాచార్యుడు స్నేహితుని సాయం అడగడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే నన్ను రాచ మర్యాదలతో సత్కరిస్తాడేమో, తన రాజ్యంలో సగభాగం ఇస్తాను అని అనేవాడు. నాకు రాజ్యాలు పదవులు అవేవీ అవసరం లేదు, ఒక 4 ఆవులు ఇస్తే చాలు, వ్యవసాయం చేసుకుంటూ నా కుటుంబాన్ని నడుపుకుంటాను అని మొహమాటంతో కూడిన ఆశతో వెళ్ళాడు. అప్పుడు తను నలుగురు స్త్రీలతో సరసం ఆడుతూ మద్యం మత్తులో ఉన్నాడు ద్రుపదుడు. నేను చిన్ననాటి స్నేహితుడిని ద్రోణని అని అన్నాడు. నా స్నేహితుడివా, నీ మొహం నేను ఎప్పుడూ చూడలేదు అని అన్నాడు. నీ పేరు నేను ఎప్పుడూ వినలేదు, చూడటానికి బ్రాహ్మణుడిలా ఉన్నావ్, స్నేహితుడిని అని అబద్ధం చెప్పి ముష్టి అడగటానికి వచ్చావా, ఎవరు అక్కడ, ఈ ముష్టివాడిని బయటకు గెంటేయండి అని భటులను పిలిచాడు. ద్రోణుడు ఆశ్చర్యపోయాడు. నా చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడా ఇలా మాట్లాడేది అని అవమానం తట్టుకోలేకపోయాడు. ఈ ముష్టి బ్రాహ్మణుడి దగ్గరే నువ్వు ముష్టి ఎత్తుకునేలా చేస్తాను అని శపథం చేశాడు. బాధతో కూడిన ఆవేశంతో అక్కడి నుండి వెళ్ళాడు. నాకు గురుదక్షిణగా ద్రుపదుడిని తీసుకువచ్చి నా కాళ్ల దగ్గర పడేయండి అని కౌరవులని అడిగాడు. అది ఎంత పని ఆచార్య, సాయంత్రం కల్లా వాడి తల మీ కాళ్ల దగ్గర ఉంటుందని దుర్యోధనుడు చెప్పి ద్రుపదుడు దగ్గరికి వెళ్ళాడు. సాయంత్రం అయింది. 100 మంది కౌరవులు ద్రోణాచార్యుడు దగ్గరికి తిరిగి వచ్చారు. నల్లని మొహాలతో, ఒంటి నిండా గాయాలతో అలసిపోయి వచ్చారు. ఏమైంది దుర్యోధన అని అడిగితే, గురువుగారు, ఆ ద్రుపదుడు మీతో పాటు అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు అని చెప్పాడు. మీరు చెప్పినట్టే ద్రుపదుడు చాలా శక్తివంతుడు, అతనితో పోరాడి మేము గెలవలేకపోయాం, అతనిని ఓడించడం చాలా కష్టం అని చెప్పాడు. అప్పుడు అర్జునుడు, ఆచార్య మీరు అనుమతిస్తే నేను వెళ్లి అతన్ని తీసుకువస్తాను అని చెప్పాడు. ఎంతమంది సైన్యాన్ని తీసుకువెళ్తున్నావు అర్జునా అని ద్రోణాచార్యుడు అడిగితే, నాకు నేనే సైన్యం, నా బలం భీముడు, మేమిద్దరం వెళ్లి తీసుకువస్తాము అని చెప్పాడు. అర్జునుడు భీముడితో కలిసి యుద్ధానికి వస్తున్నాడు అని ద్రుపదుడికి తెలిసి తన సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం అయింది. ఒకవైపు ఒక 100 ఏనుగులు, 200 గుర్రాలు, 500 మంది సైనికులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు అర్జునుడు, భీముడు మాత్రమే ఉన్నారు. అసలు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని తన సైన్యానికి వెనుక ఉన్న రథంలో కూర్చుని ద్రుపదుడు చూస్తున్నాడు. అప్పుడు భీముడు, అర్జునా, ఏంటి పథకం అని అడిగాడు. పథకం లేదు, ఏమీ లేదు, నీకు ఇష్టమైన ఆట కొండను పిండి చేయడం. భీముడు ద్రుపదుడు దగ్గరికి వెళ్లేదారిలో వచ్చే సైన్యాన్ని అర్జునుడు తన బాణాలతో చంపేస్తున్నాడు. భీముడికి అడ్డుగా వస్తున్న ఏనుగులని తన చేతిలో ఉన్న గదతో వాటి తలల పైన కొట్టి చంపాడు. అది చూసిన ద్రుపదుడు, ఇక నేను రంగంలోకి దిగాలి అని అర్జునుడి పైన తన బాణాన్ని సంధించడం మొదలుపెట్టాడు. ద్రుపదుడు వేసిన బాణాల వల్ల అర్జునుడి ధనస్సు విరిగిపోయింది. సాయంత్రమైంది. హస్తినాపురంలో ద్రోణాచార్యుడు ఏమై ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. చుట్టూ కూర్చున్న కౌరవులందరూ ఏమై ఉంటుందని ఆశ్చర్యంగా ద్వారం వైపు ఎదురు చూస్తున్నారు. ద్రోణాచార్యులు లేచి చూస్తే ఒత్తుగా ఉన్న ద్రుపదుడు జుట్టుబట్టి ఈడ్చుకు వస్తున్నాడు. అర్జునుడు వెనకాలే భీముడు నడుచుకుంటూ వస్తున్నాడు. అది చూసిన ద్రోణాచార్యుడు తన జుట్టు
ముడి వేసుకుని పొగరుగా సగౌరవంగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు. అర్జునుడు ద్రుపదుడి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ద్రోణాచార్యుడు కాళ్ల దగ్గర పడేశాడు. అప్పుడు ద్రుపదుడు, నేను నీ మిత్రుణ్ణి, నాకు ప్రాణ భిక్ష పెట్టు అని ద్రోణాచార్యుని అడిగాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, నేనే ఒక ముష్టి బ్రాహ్మడుని, నన్ను ప్రాణభిక్ష అడుగుతున్నావా ద్రుపద అని అన్నాడు. నన్ను క్షమించు ద్రోణ, నా రాజ్యం అంతా నీకు ఇస్తానని ఏడవడం మొదలుపెట్టాడు. ద్రుపదుడి కళ్లల్లో కన్నీళ్లు చూసిన ద్రోణాచార్యుడు కరిగిపోయాడు. మిత్రమా, నన్ను క్షమించు, నీ రాజ్యం వద్దు, ఏమీ వద్దు, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు, అదే సంతోషం, నువ్వు క్షేమంగా వెళ్ళి నీ రాజ్యాన్ని పరిపాలించుకో, 100 ఏనుగుల బలం ఉన్న భీముడు నీ రాజ్యం వరకు నీకు తోడుగా వస్తాడు అని చెప్పి పంపించాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడిని దగ్గరికి తీసుకుని, మిత్రుడు కదా అని 4 ఆవులు అడగడానికి వెళ్తే అనరాని మాటలు అని నన్ను అవమానించాడు. ఆ అవమానం తట్టుకోలేక నాలో నేను ఎన్నో ఏళ్లుగా మథనపడుతున్నాను. నాలో ఉన్న బాధని అంతా నువ్వు ఈరోజు తీర్చేశావు, నీకు ఏమి ఇచ్చినా తక్కువే, ఇదిగో తీసుకో అని బ్రహ్మస్త్రం ఇచ్చాడు.